స్వచ్ఛ భారత్లో భాగంగా వీళ్ళు సింగిల్ ప్లాస్టిక్ నుంచి రీయూజబుల్ ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేశారు. వేస్ట్ నుంచి మనం పడేసి వాటిని చేసాం మనకి సింగిల్ ప్లాస్టిక్ తయారు చేస్తుంది. దాన్ని బయటపడే ఐటమ్గా తయారు చేసి ఇవి కానీ మోడల్స్ పిల్లలు తయారు చేసి ఈ పాఠశాలను ప్రారంభించారు. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా 728 ఈ ఏకలవ్య స్కూళ్ళను శాంక్షన్ చేస్తే దానిలో 410 స్కూళ్ళు రన్నింగ్లోనే నడుస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి అదే పురాతన బిల్డింగ్ దేశవ్యాప్తంగా అంతా కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో ఆ బిల్డింగ్ లేని వాటికి కూడా 38 కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఇస్తున్నాం. పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులు 38 కోట్ల రూపాయలు మనం బిల్డింగ్ ఇస్తున్నాం కన్స్ట్రక్షన్ కోసం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో 48 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఒక్కొక్క విద్యార్థికి ప్రతి సంవత్సరానికి 1,09,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం. ప్రతి పాఠశాలలో 480 మంది స్టూడెంట్స్. దేశవ్యాప్తంగా 410 స్కూల్స్ ప్రారంభిస్తే దాదాపు 1,20,000 మందికి పైగా విద్యార్థులకు ఇలా చదువు నేర్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. దానిలో దాదాపు ఇప్పటివరకు 8,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో వాళ్ళ యొక్క నైపుణ్యతని గుర్తించి క్రీడా విషయంలో కానీ చదువు విషయంలో కానీ అన్నింటిలో వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ లోపల మేము చదువుకోలేము, మేము ఆ స్థాయికి రాలేము అన్నటువంటి అధైర్యం ఉందో దాన్ని తొలగించి మేము కూడా సమాజంలో సమాన స్థాయికి వస్తామని చెప్పి ఒక ఆలోచన కల్పించాలి. వాళ్ళను కూడా ఉన్నత విద్యార్థులుగా తయారు చేయాలి. వాళ్ళు సమాజానికి ఉపయోగపడే స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్దాలి. అటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఆలోచనతో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది. 2018లో 19 ప్రారంభించే ముందు ఒక బ్లాక్ వారీగా 50% ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో బ్లాక్లలో మనం ఈ రెసిడెన్షియల్ పాఠశాల అనుకున్నాం. కాలక్రమేణా దీని డిమాండ్ ఉండడంతో 2022లో 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్లో కూడా మనం ఈ పాఠశాల ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేశారు. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రారంభించిన పాఠశాలను కూడా ఎందుకు ప్రారంభించలేదు, ప్రారంభించిన పాఠశాలలో స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇది విద్యార్థులను సిబ్బందిని ఇద్దరిని కలిసి మనం మన సమస్యలు తీసుకొని ఇంకా దీన్ని మనం ఇంకా మోడల్ ఇంకా తయారు చేద్దాం. మన కార్పొరేట్ స్కూల్ కాదు, కార్పొరేట్ విద్య కాదు, నిర్బంధ విద్య కాదు, కానీ విద్యార్థులకు అనుగుణమైన విద్య, వాళ్ళు చదువుకోవాలనుకునేది సమాజానికి ఉపయోగపడేటువంటి పాఠ్యాంశాలతో కూడా విద్యను అందించాలని ఉద్దేశంతో మాత్రం చేస్తున్నాం. ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా మనం ఇచ్చే ప్రదేశం. భోజనం కూడా మీరు ఇస్తారు. బయట పోతే పురుగులన్నం, నీళ్ళ చారు, ఉడుగుడుకని అన్నం, పురుగులన్నం ఇవన్నీ వస్తుంటాయి. ఈ పాఠశాలలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా పాఠశాలలో ఎక్కడ ఇబ్బంది లేదు. బయట మరి ఒక చిన్న కాపాడు తప్ప మిగతాన్ని కొన్ని ఈ పాత బిల్డింగ్ బట్టి టాయిలెట్స్ విషయంలో, కొన్ని రోడ్స్ విషయంలో కొన్ని సమస్యలు చెప్పిన వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం.
పూర్తి నివేదికను కూడా మనం ప్రభుత్వానికి అధికారులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో కూడా ఈ చిన్న సమస్యలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ 2 పాఠశాలలు సందర్శించారు కదా, ప్రధానంగా మీకు ఒక దృష్టికి వచ్చిన ఏంటి ఇక్కడ? మెయిన్ టాయిలెట్స్ ఉంటుంది, ప్లస్ స్టూడెంట్స్ కూడా వాటర్ కొంచెం ఫ్లోరైడ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉన్నది. వాటర్ అదొకటి స్టడీ చేస్తాం.